బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాత బస్తీలో పోలీసులపై ఎంఐఎం నేతల దాడిని ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత బస్తీని మజ్లిస్కు రాసిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. దౌర్జన్యాలు దొంగతనాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంటూ ప్రశ్నించడం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులపై ఎంఐఎం నేతలు దాడులు చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులపై ఎంఐఎం నేతలు దాడులు చేస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతతో అక్కడికి వెళ్లడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ నేపథ్యంలో కొన్ని క్వశ్చన్స్ సంధించడం జరిగింది ఆయన. ఇక పాత బస్తీలో ఒక రూల్, ఇతర ప్రాంతాల్లో మరొక రూలా, ఇలా ఎందుకు అమలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు సంజయ్. రేవంత్ రెడ్డి మీరే హోమ్ మినిస్టర్, చేత కావటం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేదంటున్నారు ఆయన. మజ్లిస్ రౌడీల అరాచకాలకు వత్తాస పలకడం సిగ్గుచేటు అంటూ కోట్ చేయడం జరుగుతోంది ఆయన. మొన్న పాత బస్తీలో రెచ్చిపోయారు ఎంఐఎం నేతలు. అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు వచ్చిన పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులపై ఎంఐఎం నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులను కించపరుస్తూ ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్ దుర్భాషలాడిన పరిస్థితి అని మాట్లాడుకుంటున్న క్రమం. పోలీసులను నెట్టేస్తూ జీహెచ్ఎంసీ అధికారులపై సాహిల్ అక్బర్ దాడికి పాల్పడ్డారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకున్నామంటూ సజ్జనార్ పోస్ట్ చేశారు. A1 సాహిల్ అక్బర్, A2 మహమ్మద్ గౌస్, A3 ఎమ్మెల్సీ రహ్మద్ బేగ్, వీళ్ళు ముగ్గురిని కూడా అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. ఇక పాత బస్తీలో పోలీసును అవమానపరిచిన వీడియో వైరల్గా మారింది. ఎంఐఎం నేతలు గూండాలా రెచ్చిపోయారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేయాలంటూ నగరవాసుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో అసలు ఇంతకీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏమన్నారు చూద్దాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి తెలంగాణ పాత బస్తీలో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు వస్తే, పోలీస్ బందోబస్తు వస్తే వాళ్ళకు కూల్చేసే సమయంలో పోలీస్ అధికారుల మీద కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి చేశారు ఎంఏ పార్టీ వాళ్ళు. సాక్షాత్ ఎమ్మెల్సీ కూడా దాడి చేస్తే కనీసం ఏ ఒక్క వ్యక్తిని కనీసం ఆపే ప్రయత్నం చేయలే. వీళ్ళకి అక్కడ గోరక్షను గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గోవులను వధించడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఆ గోవులను పోలీసులు పట్టించే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు మాత్రం నాన్ అవైలబుల్ కేసు పెట్టి లోపడేస్తారు. వాళ్ళు పోలీసులను దాడులు చేయలే. గోవులను రక్షించడానికి ప్రయత్నం చేస్తే నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలు చేస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో కార్పొరేషన్ అధికారుల మీద, పోలీసుల మీద దాడులు చేస్తే కూడా చర్యలు తీసుకున్న పాపన పోలే. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాంతనం. ఎంఐఎం పార్టీకి, ఓవైసీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాసోహం అయిపోయాడు. ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం, అధికారం. హోంమంత్రి నువ్వే. పోలీసుల మీద దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో దేశం మొత్తం చక్కెర కొడుతుంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసో తెలియదు. ఏం చర్యలు ఇక పెడతారు. ఇవన్నీ వచ్చిపోయినాయి కదా, ఏదో సింపుల్ పిండి కేసులు పెట్టి అరెస్ట్ చేసినాము, బెయిల్ వచ్చిందని చూపెట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసారు. కూల్చేసినాక ఇవాళ ఏమైంది? వాళ్ళ మళ్ళా ఎంఐఎం పార్టీ నాయకులు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూల్చేసినటువంటి అక్కడ బాజాప్తా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మళ్ళా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎంత చేవజచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే, చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని హోంమంత్రి బాధ్యతలు వేస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీ ప్రభుత్వ హయాంలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు వచ్చి అక్రమాలు గురిపెడితే నీకు ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రి నీతో ఏం కాదు, నువ్వు హోంమంత్రి నీతో ఏం కాదు, మీ వాళ్ళు వచ్చి కూలబడితే మేము బాధ్యత కట్టిస్తున్నామని చెప్పి సవాల్ చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ముసుకొని కూర్చోండి. ఇలా గదే హైడ్రాల పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే అక్కడ పేదోళ్ళు మా ఇళ్లను కూల్చకండి అంటే లాఠీచార్జ్ చేసిరాడ. హైడ్రా పేరుతో పేదోళ్ళు ఇల్లు కూల్స్తే లాఠీచార్జ్ చేసి పేదోళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టిర్రు. మహిళలను చూడకుండా పొట్టుబడి కొట్టిరు పోలీసులు. ఈ ఓల్డ్ సిటీలో పోలీసుల మీద దాడులు చేస్తే ఆధారాలుంటే, కార్పొరేషన్ సిబ్బంది దాడులు చేస్తే ఆధారాలుంటే
కనీసం లాఠీ లేపే దమ్ము లేని పోలీస్ అధికారులు కొంతమందికి ఉన్నారు. ఇవాళ పోలీస్ అధికారుల సంఘం ఏమైంది? రైట్, అది పోలీస్ అధికారుల సంఘం ఏమైంది అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దాంతోపాటు ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు మీరు కేసెస్ను రిజిస్టర్ చేయట్లేదు, ఎందుకు మీరు లీగల్గా యాక్షన్ తీసుకోవట్లేదంటూ ఇటు రేవంత్ సర్కార్ని ప్రశ్నించడం జరుగుతోంది. అలాగే ఎంఐఎం ఓవైసీ కుటుంబానికి రేవంత్ దాసోహం అయిపోయారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, ఇటు భారతీయ జనతా పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనుకుంటోంది, అట్ ద సేమ్ టైం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ నెక్స్ట్ మూవ్ ఏంటి, ఈ అంశం మీద ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్, అక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి డిస్కషన్ ఉంది, ఇటు భారతీయ జనతా పార్టీ ప్లాన్ ఏంటి, ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్లో ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది శ్రీధర్ ఈ డెవలప్మెంట్కి? డెఫినెట్ గా అటు ఎంఐఎం నేతల తీరు, అటు అధికారుల మీద కానివ్వండి, పోలీసుల మీద కానీ దుర్భాషలాడడం పై పోలీసులు కూడా ఒకవైపు వాళ్ళని కొట్టేందుకు కూడా వాళ్ళ మీదికి దూసుకెళ్లడం ఏదైతుంది, దీన్ని డెఫినెట్ గా బీజేపీ నెక్స్ట్ ప్రజల్లోకి కూడా మజ్లిస్ లో కూడా కాంగ్రెస్ కుమ్మక్కైన నేతలకు సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఎంత అధికారులను అట్లా దూషించి కూడా కొట్టడానికి వెళ్ళినా ఎందుకు కేసులు నమోదు చేయలేరన్న విషయాన్ని కూడా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తెలంగాణ ఇటు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ వీడియోలు చూపిస్తూ ముందుకు దాన్ని కూడా కొంత దాంతో కూడా పార్టీ ప్రచారం చేసుకోవాలంటూ కూడా బీజేపీ వ్యూహరచన చేసింది. అందులో భాగంగా ఈ రోజు బండి సంజయ్ సైతం కూడా అటు ముఖ్యమంత్రి మీద కానివ్వండి, అటు హోంమంత్రి తనే కాబట్టి ఆయన మీద నిప్పులు జరిగారు. ఎందుకంటే చూసామట ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా అధికారులు తొలగిస్తుంటే వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ కానివ్వండి బండ బూతుల అధికారులు తిట్టడమే కాకుండా బెదిరించి అక్కడి నుంచి కూడా దాడి చేసేంత పని చేసి వెలగొట్టాడు. ఇది ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కలు కొట్టింది. దాంతో ఎప్పటి నుంచో బీజేపీ ఓల్డ్ సిటీపై కూడా ఎంఐఎం కు రాసిచ్చాను, ఓల్డ్ సిటీకి ఒక రూల్ ఉంటే మిగతా రాష్ట్రానికి ఒక రూల్ ఉంటుందని ఎప్పటికప్పుడు బీజేపీ నేతలు అటు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే విధమైనటువంటి వైఖరి అవలంబిస్తుంది. కాబట్టి దాన్ని ప్రశ్నిస్తుకుంటూ వస్తున్నటువంటి బీజేపీకి తాజాగా ఇది ఒక అస్త్రం అని చెప్పొచ్చు సచిన్. ఎందుకంటే అటు క్లియర్ కట్ గా చూస్తున్నాం, అటు ఇతర చోట్ల చూసాం, అటు ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించినటువంటి అంశం కానీ ఒక్కసారిగా సామాన్లు తీసుకునేంత టైం కూడా ఇవ్వకుండా హిందువులు ఒక వర్గానికి సంబంధించి కూడా ఒక విధంగా, మరొక వర్గానికి సంబంధించి కూడా ఇంకో విధంగా వ్యవహరించడం ఏదైతే ఉందో దాని పట్ల కూడా బీజేపీ అంతా ఫైర్ అవుతుంది. వెలుగుమట్ల కానివ్వండి, ఇతర చోట్ల కూడా హైదరాబాద్ కు సంబంధించి అనేక చోట్ల కూడా అక్రమ నిర్మాణాలు అంటూ కూడా హైడ్రా పేరుతో కూల్చివేతలు జరిగిన బీజేపీ నేతల్ని సైతం ఉన్నాయి. కాబట్టి అక్కడ మాత్రం అధికారులు పెత్తనం చెలాయిస్తే ఇక్కడ ఎందుకు అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టేందుకు జంకుతున్నారు అని చెప్పి కూడా కొంత బీజేపీ దాని మీద కూడా డెఫినెట్ గా దాని మీద కొంత ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో సైతం కూడా కొంత బీజేపీ నేతలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం బండి సంజయ్ ఈ రోజు చూసామంటూ బెంగాలీ ఓటర్ల కోసం నెక్స్ట్ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు కూడా ఇక్కడ సంబంధించి అక్కడ బంధువులు ఉంటారు, బెంగాల్ వాళ్ళు చాలా ఇక్కడ స్థిరపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక రకంగా భరోసా కల్పిస్తూ మరొక పక్క ఇటు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి విధానాన్ని, ఇంకోవైపు సీఎం అవలంబిస్తున్నటువంటి తీరును కూడా కొంత బండి సంజయ్ కూడా కొన్ని ప్రశ్నలతో కూడా ఆయన విమర్శించడమే కాదు, కొంత ఆయనకు సంబంధించి కూడా సీఎం పోలీసుల తీరు పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తారు. చూస్తుంటాం పోలీసులకు సంబంధించి కూడా ఇతర ప్రాంతాల్లో కూడా ఏదైతే జరిగి దగ్గరుండి లాఠీచార్జ్ చేయడం కానీ ఇటువంటి అన్ని కూడా చేసి కేసులు జేసీబీలకు అడ్డం కలిగినా సరే ఇళ్లను కూలగొట్టిన అధికారులకు విఘాతం కలిగించారు, వాళ్ళ విధులకు అంటూ కూడా కేసులు పెడుతుంటారు. కాబట్టి ఎక్కడ ఆ కేసులు ఏమైనా అనేది కూడా బీజేపీ ప్రధానంగా ప్రశ్నించడం కాకుండా డెఫినెట్ గా ఈ విషయాన్ని ప్రధాన ఎజెండా కూడా నెక్స్ట్ మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరుగుతాయి. జిహెచ్ఎంసీలో ఇప్పటికే 3 భాగాలు జిహెచ్ఎంసీ చేసింది, ఒకటి మల్కాజ్గిరి కార్పొరేషన్, ఇంకోవైపు సైబరాబాద్ కార్పొరేషన్, ఇంకోటి ఓల్డ్ పాత జిహెచ్ఎంసీ ఏదైతుందో దాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి దాన్ని ఎంఐఎం కు అప్పచెప్పేందుకే అని ముందు నుంచి కూడా బీజేపీ విమర్శలు చేస్తుంది. ఈ రోజు బండి సంజయ్ కూడా అదే చేశారు. కాబట్టి ఆ ఓల్డ్ సిటీకి సంబంధించి మిగతా ప్రాంతం ఏదైతుందో దానికి దీనికి సంబంధం లేదా, ఇక్కడ రూళ్లు వర్తించే అనే అంశాన్ని తీసుకొని ఇటువంటి వీడియోలు అన్నింటినీ తీసుకొని కూడా డెఫినెట్ గా బీజేపీ అయితే ముందుకు వెళ్ళే అటువంటి ఆలోచన అయితే ఉందని చెప్పొచ్చు సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం పాత బస్తీలో పోలీసులపై ఎంఐఎం నేతల దాడిని ఖండించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పాత బస్తీని మజ్లిస్కు రాసిచ్చారా అంటూ కూడా ప్రశ్నలు సంధించారు ఆయన. దౌర్జన్యాలు, దొంగతనాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంటున్నారు
పర్మిషన్ ఇచ్చారా అంటూ ప్రశ్నించడం జరుగుతోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులపై ఎంఐఎం నేతల దాడులని ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు అంటే, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసుల మీద ఎంఐఎం నేతలు దాడులు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని భావం వచ్చారని మాట్లాడుకొచ్చారు. ఇక పాత బస్తీలో ఒక రూలు, ఇతర ప్రాంతాల్లో ఇంకొక రూలా, ఇలా ఎందుకు అమలు చేస్తున్నారు అంటున్నారు ఆయన. రేవంత్ రెడ్డి మీరే హోమ్ మినిస్టర్, చేత కావటం